అటు ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎంపీడీఓ ఆఫీస్ నీట మునిగింది. మున్సిపాలిటీ కేంద్రంలోని ఊర చెరువు నిండడంతో అలుగుపారుతోంది. చెరువు వరద నీరు ఆర్డీఓ, ఎంపీడీఓ ఆఫీసులను ముంచెత్తింది. దీంతో ఆఫీసుల్లోని ఫైల్స్, కంప్యూటర్లను 1వ అంతస్తుకు తరలిస్తున్నారు సిబ్బంది. మరోవైపు వినాయక నగర్ కాలనీలోని ఇండ్లలోకి వరద నీరు చేరుతోంది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, వెదర్ అప్డేట్స్ ఏంటి? గత 4 రోజుల క్రితం కురిసిన మెంతా తుఫాన్ వరద తాకిడికి పెద్ద ఎత్తున వరద వచ్చింది. దాంతో చెరువులు, కుంటలు పెద్ద ఎత్తున నిండి పొంగి పొర్లుతున్న పరిస్థితి. దాంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్లోని మున్సిపాలిటీ కేంద్రాన్ని ఆనుకొని ఊర చెరువు అని ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించి పొంగి పొర్లడంతో నిండు కుండలా మారింది చెరువు. దాంతో నీరు పొంగి పొర్లడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో నీళ్ళు వచ్చాయి. దాంతో ఎవరు కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ఎంపీడీఓ కార్యాలయంతో పాటు అక్కడే ఆర్డీఓ కార్యాలయం ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీసు, టీటీడీ ఫంక్షన్ హాల్ లాంటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు చాలామంది కూడా నివాసం ఉంటారు. కానీ ఊర చెరువుకు సంబంధించి పక్కనే కాలనీలను అనుకునే ఉంటుంది. దాంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. చెరువు నిండుకుండలా మారింది. వరద నీరు పైనుంచి పొంగి పొల్లడంతో ఈ కార్యాలయాలన్నిటికి కూడా నీళ్ళు వచ్చాయి. దాంతో అక్కడ ఫర్నిచర్ మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి కనిపిస్తుంది. గతంలోనూ పెద్ద ఎత్తున 2009లో కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ వరదల సమయంలో కూడా ఈ కార్యాలయాన్ని కూడా నీట మునిగాయి. దాదాపు 2 నెలల పాటు ఆ నీళ్లు కూడా పోలేని పరిస్థితి. అక్కడ ఉన్న కార్యాలయంలో విధుల నిర్వహణ కూడా ఇబ్బందికరంగా మారింది. ఎంపీడీఓ కార్యాలయం కావచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో నీళ్లు వచ్చి నిల్వ ఉండడంతో ఇప్పుడు ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయానికి సంబంధించి ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీళ్లు వచ్చాయి. దాంతో అక్కడ ఉన్న సిస్టమ్స్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు పూర్తిగా నీటిలో మునిగాయి. వాటన్నిటిని కూడా సెకండ్ ఫ్లోర్కి, అదేవిధంగా బయటికి తరలించే ప్రయత్నం అక్కడ అధికారులు కావచ్చు, సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల ఈ కురిసిన వర్షాలకి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడున్న పరిస్థితిని గమనించాడు. అక్కడున్న ఊర చెరువుకు సంబంధించి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదేవిధంగా చెరువు నిండినప్పుడల్లా చుట్టుపక్కల వినాయక కాలనీ కావచ్చు, చౌటుప్పల్ మున్సిపాలిటీలో చాలా వార్డులలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఆ నీళ్ళన్నీ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఆ నీళ్లతోటి ఆ కాలనీ వాసులు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. మరోవైపు పాములు, తేళ్లు కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్పడంతో ఈ నీళ్లను ఎప్పుడైతే ఈ చెరువు నిండుతుందో ఈ నీటిని మళ్ళీ మూసికి డైవర్ట్ చేసే విధంగా ఎలా ప్లాన్ చేయాలనే దాని మీద కూడా సమీక్ష కూడా నిర్వహించారు ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే. అక్కడ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కలిసి కూర్చొని ఈ నీటిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయాలని కూడా సూచించిన పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఆ పనిలో అటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం కురిసిన వర్షాలతోటి ఆ చెరువు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో ప్రస్తుతం అలుగుపోస్తుంది. ఆ అలుగుతోటి మాత్రం స్థానికులు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల కాలనీలలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వాళ్ళెవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని చెప్పుకొస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం ఊర చెరువుకు సంబంధించి వరద పోటెత్తడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మళ్ళీ ఇక ఈ వర్షం కనుక కంటిన్యూ అయితే, ఈ మొన్న 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకే పెద్ద ఎత్తున వరద వచ్చింది. మళ్ళీ కనుక వర్షం వస్తే ఆ చెరువు ఇంకా అలుగుపోసే ప్రమాదం ఉంది. ఇంకా ఈ చుట్టుపక్కల కాలనీలతో పాటు మున్సిపాలిటీకి సంబంధించి కూడా చాలా కాలనీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా ఇస్తున్నారు. అక్కడ ఉన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉంటారో చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఈ చెరువుకు సంబంధించి అలుగు పోసినప్పుడు ఎక్కడెక్కడైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. మరోవైపు నీటిని కూడా డైవర్ట్ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అపర్ణ.